నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. నంద్యాల పార్లమెంటు స్థానానికి వైసీపీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించే విషయంలో మరింత ఆలస్యం చేస్తోంది. గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ 6 దఫాలుగా సీట్ల మార్పు చేర్పులు చేసింది. అందులో 70 అసెంబ్లీ స్థానాలు, 18 ఎంపీ స్థానాలు అనౌన్స్ చేసింది. ఇంకా 105 అసెంబ్లీ సెగ్మెంట్స్, 7 ఎంపీ స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అయితే అధిష్టానం జనవరి 11న 3వ జాబితాలో కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాంకు కేటాయించింది. ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేని ఆయన కొంతకాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. సీటు విషయంపై అధిష్టానం ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడంతో కర్నూలు జిల్లా అధ్యక్షుడు నగర మేయర్ బివై రామయ్యకు కేటాయించింది. ఇక మిగిలిన నంద్యాల పార్లమెంటు స్థానంపై ఉత్కంఠ వేడడం లేదు. అభ్యర్థి అనౌన్స్మెంట్ విషయంలో వైసీపీ అధిష్టానం ఆలస్యం చేస్తోంది. సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఈసారి కూడా తనకే టికెట్ కేటాయించాలని అభ్యర్థించారు. హైకమాండ్ మాత్రం ఆయన పట్ల సానుకూలంగా స్పందించలేదు. ఎంపీకి పలు సర్వేలు అనుకూలంగా తేల్చలేదు. ఎన్నికైనప్పటి నుండి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రజా కార్యక్రమాలు చేయలేదు. అలాగే తన పార్లమెంటు పరిధిలో కనీసం సొంతంగా బలమైన క్యాడర్ను కూడా ఏర్పాటు చేసుకోకపోవడం ఆయనకు మైనస్గా మారింది. ఎంపీ రేసులో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, సినీ నటుడు అలీ, వైసీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ల పేర్లు వినిపిస్తున్నాయి. అధిష్టానం సినీ నటుడు అలీ లేకుంటే ఖాదర్ బాషాలకు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో అలీ వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే వీరు ఒప్పుకోకుంటే మాత్రం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేరు సూచించినట్లు చర్చలు జోరందుకున్నాయి. వీరిని కాదని కొత్త వారికే సీటు కేటాయించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి వైసీపీ అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారని, ఆయనకు నంద్యాల పార్లమెంట్ టికెట్ ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది.